రాము అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో రాముకు చాలాసార్లు, ఈ కుటుంబం నాకు భారంగా మారింది అని అనిపించేది. రోజూ పని చేసి డబ్బు సంపాదించాలి, పిల్లల చదువు చూడాలి, ఇంటి ఖర్చులు భరించాలి. ఈ అన్నిటి వల్ల అతను చాలా అలసిపోయేవాడు. ఒకరోజు రాము చాలా బాధగా గ్రామం బయట ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. రామును చూసి, ఏమయ్యా, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు? అని అడిగాడు. రాము తన సమస్యలన్నీ చెప్పాడు. నా కుటుంబం నాకు భారంగా అనిపిస్తోంది అన్నాడు. వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు, బిడ్డా, కుటుంబం భారమేమీ కాదు. అది మన బలం. నీకు ఈ బాధ్యతలు ఉన్నాయంటే నీకు ప్రేమించే వాళ్ళు ఉన్నారని అర్థం. నీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఒంటరిగా జీవించే వాళ్లను ఒకసారి ఆలోచించు. వాళ్లకు ఈ ఆనందం కూడా ఉండదు. ఆ మాటలు రాముకు బాగా తాకాయి. అతను ఇంటికి వెళ్లి తన పిల్లలను చూశాడు. వాళ్ళు నవ్వుతూ, నాన్న వచ్చాడు అని పరుగెత్తుకొచ్చారు. భార్య ప్రేమగా భోజనం పెట్టింది. అప్పుడే రాముకు అర్థమైంది, కుటుంబం భారమేమీ కాదు, అది మన జీవితానికి అర్థం ఇచ్చే వరం. ఆ రోజు నుంచి రాము బాధగా కాకుండా ఆనందంగా పనిచేయడం మొదలుపెట్టాడు. నీతి: కుటుంబం భారంగా కాదు, మనకు ఉన్న గొప్ప సంపద.